హాయ్ అండి, నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు సండే స్పెషల్గా నేనైతే ఏం వండానో మీకు అయితే చూపించేసాను. చూడండి ఏం వండుతున్నానంటే మటన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చూసేయండి ఎలాగైతే చేస్తానో. మా పిల్లలు కూడా మీకైతే ఎలాగుందో టేస్ట్ అయితే చూసి చెప్తారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి మటన్ కర్రీ అయితే వండుతున్నాను. మటన్ కర్రీలోకి కావాల్సినవి అయితే బిర్యానీ కూడా అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, క్యారెట్, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడైతే ముందైతే ఇదిగోండి మటన్ కర్రీ అయితే వండుతున్నానండి. ఏం తుఫాన్ ఇది, భారీ వర్షాలు కదండి. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. మాకైతే కరెంట్ అయితే తీసేశాడు. చాలా చీకటిగా ఉన్న మబ్బు అయితే బాగా పట్టేసింది. చీకటిగా ఉందండి. చల్లచల్లని వాతావరణంలో అయితే మేమైతే మటన్ కర్రీ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. ఉల్లిపాయలు అయితే కాసేపు అయితే మగ్గనిద్దామండి. పెట్టుకుంటాం. ఇందులో నేను టమాటాలు కూడా అయితే చేసుకుంటాను. ఇవైతే మిగిలినవి అయితే నేను ఇప్పుడు బిర్యానీలో అయితే వేసుకుంటాను. నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కాసేపైతే మగ్గనిద్దాం. ఇదిగోండి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా అయితే మగ్గుకొని ఇప్పుడైతే మటన్ అయితే తీసుకుంటున్నాను. మటన్ కూడా కాసేపు అయితే మగ్గనిద్దాం. ఇదిగో ఇందులోనైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాం. ఉప్పు అయితే వేసాం కదండి, పసుపు కారం అయితే వేసుకుంటున్నాం.
ముందైతే కొన్ని వాటర్ అయితే పోసుకుంటాను. ఈ డబ్బా ఇక్కడే ఉంచారు. ఇవన్నీ బిర్యానీ కూడా అయితే తయారు చేయాలి. కొంచెం నెయ్యి అయితే పోస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ కూడా పోసుకుంటున్నాం. ముందైతే బిర్యానీ సరుకులు తీసేసుకుంటున్నాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగుతుంది కదా. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేగిపోయింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బంగాళదుంప కూడా అయితే వేసేసుకుంటున్నాను. ఇట్లయితే కాసేపు అయితే మగ్గిద్దాం. ఇదిగోండి పాలసరికి ఇవన్నీ అయితే చక్కగా మగ్గుకొని ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుంటా. ముందడి చూపించలేక నేనైతే బియ్యం అయితే ఈ లోటతో అక్కడ నీళ్ళు వాటర్ అయితే పోసుకున్నాం కదండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. కొంచెం కలర్ఫుల్గా ఉండాలని కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాం.
ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం. కర్రీ కూడా ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. చూడండి చక్కగా అయితే ఉడికిపోతుంది. ఇందులోనైతే ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే ధనియాల పౌడర్ కూడా అయితే వేసుకుంటున్నాం. చూడండి చక్కగా అయితే ఉడికిపోతుంది మటన్ కర్రీ. అదిగోండి చూడండి చక్కగా అయితే మరిగిపోతుంది కదా. ఇప్పుడైతే నేను బియ్యానికి అయితే ఆయిల్ అయితే పాముకున్నాను. ఆయిల్లో కలిపాను, బియ్యం అయితే వేసుకుంటున్నా. అవి కనపడుతుందా? ఇదిగోండి బియ్యం అయితే వేసుకున్నాం కదా. ఒకసారి అయితే ఉప్పు సరిపోయింది చూస్తాను. ఉప్పు అయితే సరిపోయింది. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి చక్కగా మనకైతే బిర్యానీ సరిగ్గా ఉడుకుతుంది. ఒకసారి మటన్ కర్రీ అయితే ఎలాగుందో చూసేద్దాం. ఇదిగోండి మటన్ కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది. కొంచెం మనకి ఇలాగా కొంచెం పులుసులాగా అయితే ఉంచుకుంటే మనకు బాగుంటుందండి. నేను అందుకని అయితే కొంచెం పులుసులాగా అయితే వండించాను. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాం. బిర్యానీ కూడా మనకైతే దగ్గరికి అయిపోయింది, ఉడికిపోతుంది. కొంచెం చదువుతాను. కాసేపు అయితే సిమ్లో అయితే పెట్టి ఉడకనిద్దాం. ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం తడిగా ఉంది కదా. ఇదిగోండి చక్కగా అయితే ఉడికిపోయింది. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని మూత అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఈ వాటర్ అయితే ఉన్నది కదా, అది కూడా అయితే చక్కగా మగ్గిపోద్ది. మూత అయితే పెట్టుకుంటా. అయితే ఎలాగుందో మా పిల్లలు మా బావ అయితే చేపేస్తారండి. ఎలాగుంది బావ బిర్యానీ? మటన్ కర్రీ ఎలాగుంది? ఏది అంతేనండి. చెప్పండి. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయట్లేదు చెప్పు. చూస్తున్నారు కానీ కామెంట్ చేయలేదు. అందరూ చూసి షేర్ చేసి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. బాయ్ అండి. బాయ్ అండి.